8 గంటల అంటే ఇలా బయలుదేరితే ఇచ్చే టైం వేస్తే మరి పాహరి అసలు ఊజాలి ఎలేసము పాహరి గొయ్య వగ్గయ పాహరి ఇలా మన నుంచి ఈ టైం వేస్తుంది ఎందుకు తెలుసా? ఎందుకు వచ్చా మీరు పుంజేసరికి ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏనాగేసి మహాపురు మీకు పదే జనకి జీవనోడించాలి అన్నమాట. నమ్మితే చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమను మీతో పంచుకోవడానికి ఎంత దూరం రావడం జరిగింది. ఇల్లు జీవనోన సేంది మీతో వెసాల తక్కి జీవు మహాపురు జీవనోనాన్ని మీతో బాటికి హాల్ తక్కి యేసయ్య ప్రేమ మాటల్లో కూడిన ప్రేమ కాదు. మహాపురు జీవనోన మహాపురు ప్రేమ నాయి మారు జోకొర్తో లేక ఇది మారు ఏదని కిత్తయా. యేసయ్య ప్రేమ క్రియలతో కూడిన ప్రేమ. మహాపురు జీవనోన మహాపురు ఒక ప్రేమ ఇదిరో ఆలోచనతో కొనుపుతలే కిత్తయా. ఆ క్రియలతో కూడిన ప్రేమను బట్టే యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేశాడు, ఎవరికి ఏది అవసరం అంటే అన్ని వారికి అనుగ్రహించాడు. మరి పెద్ద మహాపురు ఇప్పుడు పండతిస్తాను మీరేనా ఇంజా తాను మచ్చికి దినతంతసుకి ఇలా కొడ్డాయా సొట్టాయా గుడ్డియా కనక గుడ్డి గట్రా ಕೆಸ್ಕ ಸೊಟ್ಟ ಗಟ್ರಾ ಜೋಲಲ್ ಕುಂಡ ಗಟ್ರಾ ಕೀರ್ಕ ಕುಂಡುಣಿ ಓಡ ಕಷ್ಟಮಕ ಬಾದಾನ ಮನ್ನ ಬರೇ ಜನ ದಿನತ మహాపురు కథ మహాపురుని హేకిత్తేసారు అన్నమాట. అలాంటి ప్రేమ యేసయ్య చూపించారు. ఎలతి ప్రేమ ఎలతి జీవనోనాన్ని మహాపురు ఈడో ఇప్పుడు వాహ వేస్తేసారు అన్నమాట. అంత మాత్రమే కాక ఎలా అనా ఆ ప్రేమను కనుపరచడానికి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. మీకు ఇచ్చే జీవనో హింజాయించి వెసల్తకి తన జీవితాన్ని సిలువ మారుతా తీసేసన్నమాట. సర్వమానవాళ్ళు పాపము నుంచి విడుదల పొందాలని యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు అర్పించేశారు. బరే జన కుక్కర్ పోదాం సోయ బాజింకర్ బరే జన దేశ భరతి లోకు తకి పాపము హుకాల్తకి ఈ విధంగా మహాపురు ఆతిస్తన్నమాట. ఇప్పుడే మేము అడిగాం, మీరు పాట పాడిన పాటకి అర్థం ఏంటంటే భూలోకంలో అగ్నిగుండం ఉన్నది జాగ్రత్త అని ఒక పాట పాడామని అంటున్నారు. అందుకని మీ అందరికి జ్ఞాపకం చేస్తాను, మనిషి జీవితంలో రెండు దారులు. నేర్కిదు మా బాసతోల మా పాట గేధాయిడు ఇప్పుడు మన్ని ఇప్పుడు మన్న ఏనైతే ಹಿಚ್ಚು ಗಾಡಿ ಮೊನ್ನೆ కాబట్టి ఏదేమో మారో హల్లా రేటు మగే మహాపురు మా పాపం కన్నొర్హ లేకపోతే హల్తకి ఈ విధంగా వచ్చి యేసు ప్రభువును నమ్ముకుని పాపాలు విడిచిపెట్టిన వాళ్ళకి పరలోకం, విడిచిపెట్టకుండా భూలోకంలో బతికిన వాళ్ళకి నరకం. మహాపురు పుంజ మహాపురు జోటు మహాపురు అనుకుతల మహాపురు కథాతోలే తాకినరకి లెక్కపురు రాజీ ఒకవేళ ఇప్పుడు తని మాట్లాడి తన కథ ఆన మండర్సి ఇటు హెచ్చుతా హత్తునేసి అనమాట. మహాపురు జోడే జింగా ఎంచుకుంటాము సార్. 2 పరలోకం 2 లెక్కపురు 2 డోయిపురు ఇవి హెచ్చుగాడి 2 లెక్కపురు రాజు 2. మీదే తీర్మానం, మీదే నిర్ణయం. పరలోకంలో ఉంటారా నరకంలో ఉంటారో మీది ఒణుకు మీ ఒణుకుతే మీ హియత ఏది మీరు దాన్ని పుంజ కొడుతుంది. యేసు ప్రభువును నమ్ముకోండి, పరలోకంలో చేరండి. చిన్న పెద్ద తేడా ఏమీ లేదు, అందరికీ పరలోకం దేవుడు సిద్ధపాటు చేశాడు. మహాపురు నమ్మదు లెక్కపురు రాజీ హజ్జు ఏదే బార్ ఈచన సీంజ కజ్జన సీంజ బర్రె జానా సకేలా సమానంగా ఏర్కెన్ సమానంగా లెక్కపురు సమానంగా ఓడ నమ్మాత లోకం సమానంగా ఇచ్చుతా మీద వస్తుంది. ఇందాక మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దారి మళ్లించబడింది, ఇలాగ ఈ పక్క దారికి వెళ్ళండి అని చెప్పి ఒక బోర్డు పెట్టారు. నాటి మాంబు కార్తలు వాహిని టైంలో వాహిని జీత బోర్డు మన్న వంపుతా ఇలా మీరు పెట్టి సరే ఎలా హజరించి ఏదేమో బోర్డు ఇటుతాయి మన బోర్డు ఎత్తుతుందా ఇలా వంపు పెట్టి ఆ బోర్డు చదివి మేము ఆ రూట్ గుండానే బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడ ఈ బోర్డు చదివి 9 వంపు ఏనికి పెట్టినాయి అని ఎలా చదివి మా ఇది పవాతుంది. అలాగ మేము చదివి అలాగ అబ్బాయి వాళ్ళ రూట్ మారుతడం ఏంటి, మేము అలాగ వెళ్ళాం, ఇలాగే నిబ్రంగా వెళ్ళిపోతాం అనుకున్నామా, గోతులో పడదాం, లోతులో పడదాం, చచ్చి ఉడుకుందాం. బోర్డు ఇలా తీవనా బాబు ఇది వంప సాపుగే మన్నేసి మా ఒక చూస్తీమా గుయ్యి మన్నేకి గాడి మన్నేకి
महापुरुष अगर रेस्ता तुम्हें बहा तुमकी ये ना तुम महापुरुष जानो అందుకే మీ అందరికి ఒక మాట చెప్తాను, యేసయ్య మాట వింటే బ్రతుకుతాం, యేసయ్య మాట వినకపోతే చచ్చి నరకంలో ఉంటాం. म्हणजे आपण कथा वेशिंग येण्याची महापुरुष ब्रतकी महापुरुष नम्मिती लोक तेरे बरे जानते मारू ब्रतकी नाही महापुरुष पुन्हा ना महापुरुष कथा वेनारा मार बरती सरी आहा नाही అన్నమాట. ఈ మాట మీరు విని మీ హృదయంలో పెట్టుకుని యేసు ప్రభుని నమ్ముకోండి. మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ బిడ్డలని యేసయ్య కాచి కాపాడును గాక.